జరిగిందో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ మచ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఎందుకంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఏమంటున్నారంటే, ఇక ఆయుధాలు ఎక్కువ పెట్టొద్దని భారత్కు మేము చెప్పలేము. ఏమర్థం చేసుకోవాలి? థ్యాంక్స్ ఫర్ ది మార్నింగ్ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకండి. మనం నిన్న రాత్రి మనం చూసాము. బేసిక్ గా పాకిస్తాన్ నిన్న రాత్రి 3 డైమెన్షన్స్ లో ఇండియాని అటాక్ చేసిందండి. ఒకటి ఆర్టిలరీ షెల్లింగ్ లో పెద్ద ఎత్తున ఆర్టిలరీ షెల్లింగ్ చేసి మన వైపు ఉన్న ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ కాశ్మీర్ లో ఉన్నటువంటి మిలిటరీ పోస్ట్ ని టార్గెట్ చేయడానికి ప్రయత్నించింది. ఆ ఆర్టిలరీ ఫైరింగ్ కింద పెద్ద ఎత్తున ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ చేయడానికి, అంటే చొరబాటుదారులు పంపించడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేసిందండి. అందులో పూర్తిగా విఫలమైంది అని చెప్పుకోవాలి. ఈ స్ట్రాటజీ చొరబాటుదారులను పంపించి యుద్ధ సమయంలో కశ్మీర్ లో అలజడి లేపే ప్రయత్నం అన్నది ఈ రోజుది కాదండి, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఉదాహరణకి 1965 వార్ లో ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ అనే స్ట్రాటజీ కింద ఇలాంటి స్ట్రాటజీని వాళ్ళు అవలంబించడం జరిగిందండి. అప్పుడు కూడా సక్సెస్ కాలేదు, ఇప్పుడు కూడా సక్సెస్ కాలేదు. సో ఒకటి ఆర్టిలరీ, 2 ఇన్ఫిల్ట్రేషన్ అంటే చొరబాటుదారులను పంపించడం, 3వది ముఖ్యంగా నిన్న రాత్రి మనం చూసింది ఏంటంటే పెద్ద ఎత్తున ఎయిర్ అటాక్స్ చేసిందండి పాకిస్తాన్ చేసిన ఎయిర్ అటాక్స్ లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి స్వామ్ డ్రోన్స్, అంటే పెద్ద ఎత్తున చిన్న చిన్న డ్రోన్స్ పంపించడము. వాటి వెనకాలే ఒక పెద్ద మిజైల్ వస్తుంది. అంటే మన ఎయిర్ డిఫెన్స్ అన్ని సాచురేట్ అయిపోతాయి. అంటే ఈ చిన్న డ్రోన్స్ ని డీల్ చేయడంతో బిజీగా ఉండగా ఓ పెద్ద మిజైల్ వచ్చి భారతదేశాన్ని కొట్టాలి అన్న వాళ్ళ ఆలోచన అండి. అది కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. చిన్న డ్రోన్స్ ని డీల్ చేయడానికి సపరేట్ సిస్టమ్స్, పెద్ద మిజైల్స్ ని డీల్ చేయడానికి సపరేట్ సిస్టమ్స్ మన వాళ్ళు రెడీగా పెట్టుకున్నట్టున్నారు. అందులో మనం చాలా సక్సెస్ అయ్యాం. ఇందాక వక్తలు చెప్పినట్టు S-400 చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది. అంతేకాదు మన ఇండియాలో తయారు చేసిన ఆకాష్ మిజైల్స్ కూడా బాగా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ గా వాడుతున్నాము. అలానే స్కై స్ట్రైకర్ అని ఇజ్రాయెల్ టెక్నాలజీతో భారతదేశంలో తయారు చేసిన డ్రోన్ ని అటాకింగ్ పర్పసెస్ కూడా మనం వాడుతున్నాము. అంతేకాదు టోటల్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ లో మనం పెద్ద పై చేయి సాధించినట్టు తెలుస్తోందండి. తర్వాత పాకిస్తాన్ చాలా ముఖ్యమైన ప్రాంతాలు జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ ఇలాంటి జైసల్మేర్ కూడా చూసాం నిన్న రాత్రి మనం ట్రై చేశారు. అన్నిట్లోనూ వాళ్ళు సక్సెస్ కాలేదు. ఇండియన్ రెస్పాన్స్ ఎలా ఉంది దీనికి అంటే, మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఎయిర్ ఫోర్స్, తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా పటిష్టంగా చేశాం. ఇది ఉన్నట్టుండి తయారు చేసింది కాదు, కొన్ని సంవత్సరాల మీద మనం దీన్ని బిల్డ్ చేసినట్టున్నాం. ఇది బిల్డ్ చేయడమే కాదండి, ఒక S-400 తెచ్చుకుని ఏదో స్విచ్ చేసినట్టు లైట్ వేస్తే అది మిసైల్ వెళ్ళిపోదండి. దానికి కూడా 3 కాంపోనెంట్స్ ఉంటాయండి S-400 కి. ఒకటి రేడార్ ఉంటుంది, ఒకటి ఫైరింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ఇంకోటి మానిటరింగ్ కమాండ్ సెంటర్ ఉంటుందండి. సో ఇవన్నిట్లో కూడా మన వాళ్ళు రెడీగా తయారై కూర్చుని ఉన్నారు. రష్యన్ మేడ్ అండి. సో ఇవన్నిట్లో కూడా ఒకటి రష్యన్ మేడ్, 2 ఇజ్రాయెల్. అవునండి, 2 మిత్ర దేశాలు. ఇవన్నీ మన వాళ్ళు తెచ్చుకోవటమే కాకుండా వాటిని పూర్తిగా ఎట్లా వాడాలి అని ప్రశిక్షణ పొంది చాలా తయారుగా ఉన్నారండి. తర్వాత ఇంకో మన దాంట్లో నిన్న కొత్త డైమెన్షన్ కాదు, బట్ అనుకున్నదే పెద్ద ఎత్తున డిప్లొమాటిక్ అఫెన్సివ్ స్టార్ట్ చేశామండి. నిన్న మన ఫారెన్ మినిస్టర్, మనం రాత్రి కూడా మాట్లాడుకున్నాం, యూరోపియన్ యూనియన్ వాళ్ళతో మాట్లాడారు, ఇటలీ వాళ్ళతో మాట్లాడారు. అలానే పర్సనల్ గా నిన్న 2 మేజర్ ఇస్లామిక్ కంట్రీస్ తో మనం సంప్రదింపులు జరిపాం. అంటే ఉదాహరణకి ఇరాన్ వాళ్ళు ఎలాగా భారత్-ఇరాన్ సంబంధాల మీద చర్చల కోసం వచ్చారు, సో వాళ్ళతో కూడా చర్చలు జరిగాయి. అలానే సౌదీ అరేబియా మినిస్టర్ ని కూడా, జూనియర్ మినిస్టర్ ఫర్ ఫారిన్ అఫైర్స్, ఆయన్ని మన వాళ్ళు పర్సనల్ గా కలిశారండి. అంతేకాదు మన ఫారెన్ మినిస్టర్ మిగతా వాళ్ళకి ఫోన్లతో కూడా మాట్లాడారు. ఫ్రాన్స్, జపాన్, ఖటార్, జర్మనీ ఇలాంటి వాళ్ళతో మన వాళ్ళు పెద్ద ఎత్తున ఫోన్స్ తో మాట్లాడి, మన జయశంకర్ గారు వాళ్ళందరికీ మన వైపు ఏం చేస్తున్నాం, అసలు మనం ఎందుకు ఇలా ప్రతిస్పందించాల్సి వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత US తో వాళ్ళతో కూడా మనం సంప్రదింపుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మీరు నిన్న రాత్రి అన్నట్టు అసలు ఈ యునైటెడ్ స్టేట్స్ పాత్ర ఏమిటి అన్నది JD వాన్స్ గారు ఉన్నట్టున్నారు. మీరు అన్నట్టే ఆయన కూడా ఇందులో మాకు అసలు ఏంటి పాత్ర, మాకు ఒక్కసారి నేను ఆయన అన్న స్టేట్మెంట్స్ ఐ జస్ట్ వాంట్ టు స్టేట్ సంజయ్ గారు మన ఆడియన్స్ కోసం. వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ దట్స్ ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇప్పుడు మాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. వీ కాంట్ కంట్రోల్ దీస్ కంట్రీస్. ఫండమెంటల్లీ ఇండియా హ్యాస్ ఇట్స్ గ్రిప్స్ విత్ పాకిస్తాన్,
పాకిస్తాన్ హ్యాస్ రెస్పాండెడ్ టు ఇండియా. వాట్ వీ కెన్ డూ ఈజ్ ట్రై టు ఎంకరేజ్ దీస్ ఫోక్స్ టు డూ డీఎస్కలేట్ ఏ లిటిల్ బిట్. అంటే దానికి కొంచెం మళ్ళీ ప్రయత్నం చేస్తామని. కానీ ఇప్పుడు మళ్ళీ అదే అండి. ఇంకొకటి